హాయ్ గైస్, స్కాలర్షిప్ సిరీస్లో ఇది ఒక కొత్త వీడియో అనమాట. వెల్కమ్ టు ది న్యూ వీడియో. సో ఈరోజు డిస్కస్ చేయబోయే స్కాలర్షిప్ పేరు వచ్చేసి కైండ్ సర్కిల్ అనమాట. సో కైండ్ సర్కిల్ ఎంపవరింగ్ స్టూడెంట్స్ విత్ ఎడ్యుకేషన్. కైండ్ సర్కిల్ స్కాలర్షిప్ ఫర్ మెరిటోరియస్ స్టూడెంట్స్ ఫర్ ది అకాడమిక్ ఇయర్ 2025 to 2026 అనమాట. సో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు 2025 to 2026. ఎవరైతే అకాడమిక్ ఇయర్లో ఉన్నారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇంకా డీటెయిల్స్లోకి వచ్చేసరికి దీని పేరు వచ్చేసరికి కైండ్ సర్కిల్ స్కాలర్షిప్ ఫర్ మెరిటోరియస్ స్టూడెంట్స్ 2025 to 2026. సో ఈ వీడియోలో కంప్లీట్గా డిస్కస్ చేద్దాం స్కాలర్షిప్ గురించి, ఏంది కావాల్సిన డాక్యుమెంట్లు, ఎలిజిబిలిటీ కండిషన్లు, స్కాలర్షిప్ బెనిఫిట్లు, ఏమైనా క్యూరీస్, ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్, ఇవన్నీ కంప్లీట్గా అయితే డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో. స్కిప్ చేయకండి. సో అబౌట్ ది ప్రోగ్రామ్, కైండ్ సర్కిల్ స్కాలర్షిప్ ఫర్ మెరిటోరియస్ స్టూడెంట్స్ ఈజ్ ఇనిషియేటివ్ టు సపోర్ట్ academically meritorious students from underprivileged section of society to build a foundation for their bright future అన్నమాట. So applications are invited from students studying class 1 up to pursuing PG level courses who are facing financial constraints. సో క్లియర్గా అయితే మెన్షన్ చేశాడు ఫస్ట్ క్లాస్ నుంచి పీజీ లెవెల్ కోర్సులకు ఈ రేంజ్లో మీరు ఎక్కడ చదువుతున్నా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు ఈ స్కాలర్షిప్కి. సో ఇక్కడ డెడ్ లైన్ అయితే క్లియర్గా ఇచ్చాడు 31st December 2025. సో చాలా టైం అని చెప్పి నెగ్లెక్ట్ అయితే చేయకండి. ఎంత అప్లై చేసుకుంటే అంత బేస్ ఆన్సర్ అయితే వస్తుంది. టైం ఉంది కదా అని చెప్పి టేక్ ఇట్ ఈజీగా అయితే తీసుకోకండి. 31st December 2025. నెక్స్ట్ ఎలిజిబిలిటీ. సో ఎలిజిబిలిటీ అయితే చూద్దాం. స్టూడెంట్స్ ఫ్రమ్ క్లాస్ 1 to PG లెవెల్ కోర్సెస్ ఎన్రోల్డ్ ఇన్ ఎనీ ఇండియన్ కాలేజ్ ఆర్ స్కూల్. సో 1 to PG లెవెల్ కాబట్టి స్కూల్ కానీ కాలేజెస్ ఉంటాయి. మీరు ఈ రేంజ్లో ఉండి ఇండియన్ కాలేజెస్లో మాత్రమే చదవాలన్నమాట. అవుట్ సైడ్ ఫారినర్స్కి అయితే అవ్వదు ఇది. నెక్స్ట్ యాన్యువల్ ఇన్కమ్ బిలో 6 lakh, 6 లక్షల కన్నా తక్కువ ఉండాలి. మీ ప్రీవియస్ అకాడమిక్ ఇయర్లో 75% మార్క్స్ అయితే రావాలి. కరెంట్ మీరు చదువుతున్న దానికి కంపేర్ చేసుకొని దాని ప్రీవియస్ ఇయర్ 75% ఉండాలన్నమాట అట్లీస్ట్ మినిమం. నెక్స్ట్ ఇప్పుడు స్కాలర్షిప్ బెనిఫిట్లు అయితే చూద్దాం. స్కాలర్షిప్ బెనిఫిట్లు వచ్చేసి అవార్డ్ వ్యారీస్ అకార్డింగ్ టు ది క్యాండిడేట్ నీడ్స్ అనమాట, అండ్ ఇట్ విల్ బి డిటర్మైన్డ్ ఆఫ్టర్ దేర్ ఇంటర్వ్యూ. మినిమం అమౌంట్ వచ్చేసి 6,000 అనమాట స్కాలర్షిప్ అమౌంట్. ఈ 6,000 అని ఎందుకు అన్నాడంటే ఈ స్కాలర్షిప్ ఫస్ట్ క్లాస్ నుంచి పీజీ లెవెల్ కోర్స్ వరకు అందరికీ ఒకే ఫీజు అయితే ఉండదు కాబట్టి అట్లీస్ట్ 6,000 కన్నా తక్కువ అయితే ఎవరు వెళ్ళు. సో 6,000 కన్నా ఎక్కువ అమౌంట్ అయితే ఇస్తారు. అది మీ క్లాస్ బట్టి, మీ ఇంటర్వ్యూ బట్టి డిపెండ్ అయి ఉంటుంది అని వాళ్ళు క్లియర్గా అయితే చెప్పారు. నెక్స్ట్ వచ్చేసి ఈ స్కాలర్షిప్కి కావాల్సిన డాక్యుమెంట్లు అనమాట. ఇవి వచ్చేసి మార్క్ షీట్ ఆఫ్ లాస్ట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్, మీరు లాస్ట్గా రాసిన ఎగ్జామ్ యొక్క మార్క్ షీట్, మీ ఫ్యామిలీ ఇన్కమ్ సర్టిఫికేట్, ఎందుకంటే 6 లక్షల కన్నా తక్కువ ఉందో లేదో చెక్ చేయడానికి, ఎనీ గవర్నమెంట్ ఐడి ప్రూఫ్, ఫర్ ఎగ్జాంపుల్ ఆధార్ కార్డ్ అనుకోండి, లేకపోతే 4ది స్కూల్ కాలేజ్ ఐడి కార్డ్, బాన్ఫైడ్ సర్టిఫికేట్. ఈ మూడిట్లో ఏదన్నా పర్లేదు, మ్యాక్సిమం కాలేజ్ ఐడి కార్డ్ అయితే బెటర్. ఇంకా లాస్ట్ది కరెంట్ ఫీ ఇయర్స్ రిసిప్ట్. ఈ ఇయర్లో అంటే మీరు ప్రెసెంట్ కరెంట్ ఏ ఇయర్లో చదువుతున్నారో ఆ ఇయర్ ఫీ రిసిప్ట్ అయితే ఉండాలి. సో ఇవన్నీ డాక్యుమెంట్స్ ఉంటే మీరు అయితే వెంటనే స్కాలర్షిప్ అయితే అప్లై చేసుకోండి. డెడ్ లైన్ చాలా ఎక్కువ ఉందని చెప్పి లేట్ అయితే చేయకండి. మీరు ఎంత పే అప్లికేషన్ పెడితే మీరు అంత పే ప్రాసెస్ అయ్యి మీకు వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంటుంది. సో ఇది ఇక్కడ అప్లై నవ్ అని క్లిక్ చేసుకొని మీరు అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ యాప్ పేరు వచ్చేసి బడ్డీ ఫర్ స్టడీ, ఇండియాస్ లార్జెస్ట్ స్కాలర్షిప్ ప్లాట్ఫామ్ అనమాట. మీరు క్రోమ్లోకి వెళ్ళినా గూగుల్లోకి వెళ్ళినా సెర్చ్ చేస్తే బడ్డీ ఫర్ స్టడీ అని మీకు యాప్ అయితే ఓపెన్ అయింది. అందులోకి వెళ్ళి కైండ్ సర్కిల్ స్కాలర్షిప్ అని సెర్చ్ చేస్తే మీకు ఇది వస్తుంది. సో ఇవన్నీ చూసాక ఇక్కడ అప్లై నవ్ అని క్లిక్ చేస్తే మీకు అప్లై చేసుకోవచ్చు మీ స్కాలర్షిప్. ఇంకా లాస్ట్ కాంటాక్ట్ అస్. మీకు ఈ స్కాలర్షిప్లో ఏ డౌట్స్ ఉన్నా అక్కడ కింద ఒక నెంబర్ అయితే ఇచ్చారు, ఇదిగోండి. ఈ నెంబర్ కాల్ చేసి వాళ్ళు మిమ్మల్ని ఒక ఎక్స్టెన్షన్ నెంబర్ అయితే అడుగుతారు. ఇక్కడ వచ్చేసి స్కాలర్షిప్కి 370. సో ఆ స్కాలర్షిప్ టీం వాళ్ళు కనెక్ట్ చేసి మీ కాల్ని, మీకు ఏ డౌట్స్ ఉన్నా వాళ్ళు అయితే సాల్వ్ చేస్తారనమాట. సో వీళ్ళు Monday to Friday 10 AM to 6 PM వరకు ఉంటారు, సాటర్డే సండే ఉండరు. సో ఈ టైమింగ్లోనే చేయండి. సో ఇది ఓవరాల్ స్కాలర్షిప్ గురించి మొత్తం డీటెయిల్స్ అయితే డిస్కస్ చేసాం. స్కాలర్షిప్ ఏంటి, ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారు, ఎలిజిబిలిటీ, బెనిఫిట్స్, డాక్యుమెంట్స్, సో FAQs